ఓం శ్రీమాత్రే నమః. శ్రీకరం శుభకరం. ఈరోజు మనం వారఫలాలతో పాటుగా ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు, పండుగలు ఇవన్నీ విరివిగా ఉండేటటువంటి సమయం కదా! నలుగురిలోకి వెళ్ళడం, అక్కడ భోజనాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా నలుగురిలో భోజనం చేసేటప్పుడు దృష్టి తగలకుండా ఉండడానికి గాను ఎవరికి వారు పాటించుకోదగినటువంటి ఒక తేలికైన పరిహారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఇవాల్టి నుండి ప్రారంభం చేసి ప్రతిరోజు కూడా ఒక్కొక్క జ్యోతిర్లింగం ఎలా ఆవిర్భవించింది, ఏ రాశిలో జన్మించినటువంటి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నట్లయితే వారికి శుభం కలుగుతుంది అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు మనందరం తెలుసుకుందాం. ముందుగా యథావిధిగా పంచాంగంతో ప్రారంభిద్దాం. ఆదివారం ఫిబ్రవరి 16, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం బహుళపక్షం చవితి రాత్రి 2 గంటల 16 నిమిషాల వరకు, నక్షత్రం హస్త నక్షత్రం తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషం వరకు, వర్జ్యం ఉదయం 11 గంటల 4 నిమిషాల నుండి 12 గంటల 51 నిమిషం వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 42 నిమిషాల నుండి 5 గంటల 28 నిమిషాల వరకు, రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు, శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 9 గంటల 40 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 7 గంటల నుండి 7 గంటల 40 నిమిషాల వరకు. ఈరోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి ఉపనయనానికి, గృహారంభానికి తదితర ఇతర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. మాఘమాసం అంతా సూర్యారాధనకు పెట్టింది పేరు. అందులో మాఘపు ఆదివారాలు మరింత విశేషమైనటువంటివి. ఆ క్రమంలో ఈ రోజున మాఘమాసంలో ఉన్నటువంటి 3వ ఆదివారాన్ని పురస్కరించుకుని మనం ఎంత విస్తారంగా సూర్యారాధన చేస్తే మనకు అంత చక్కగా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, లేమి అనే పదం లేకుండా జీవితాన్ని సాగించుకోవడానికి కావలసినటువంటి చక్కటి మనుగడ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. కనుక యథాశక్తిగా ఈ రోజున సూర్యారాధన చేయడం, సూర్యప్రీతిగా దానాన్ని చేయడం, అలానే అమిషభక్షానికి దూరంగా ఉండడం, మాంసాహారం లాంటివి తీసుకోకపోవడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, క్షౌరం లాంటివి చేసుకోకపోవడం, మధ్యాహ్నం మాత్రమే అల్పాహారం తీసుకోవడం, రాత్రికి భోజనం చేయడం ఇవన్నీ ఆచరించడం మంచిది. ఈరోజు మాఘమాసంలో ఉన్నటువంటి సంకష్టహర చతుర్థి. దీనిని చాలా విశేషమైనటువంటి సంకష్టహర చతుర్థిగా చెప్తారు. మొత్తం అన్ని రకాలైనటువంటి సంకష్టహర చతుర్దశిలలోకి ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి చతుర్థి చాలా విశేషమైనది. అంతేకాకుండా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి చాలా ముఖ్యమైనటువంటివి. ఈ క్రమంలో ఈరోజు ఉన్నటువంటి సంకష్ట చతుర్థిని పురస్కరించుకొని మనం గణపతిని పాలచంద్ర నామంతో పూజించి తెల్లనివి కానీ నల్లనివి కానీ నువ్వులతో చేసినటువంటి లడ్డూలు ఏవైతే ఉంటాయో వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ రోజు నుండి ప్రారంభం చేసి మళ్ళీ రాబోయేటటువంటి మాఘమాసం కృష్ణ చతుర్థి వరకు కూడా ఒక సంవత్సర కాలం పాటు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని గనుక ఆచరించినట్లయితే జయం కలుగుతుంది. అనారోగ్యాలతో ఉన్నటువంటి పిల్లలకు ఆరోగ్యం చేకూరడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఇవన్నీ యథాశక్తిగా పాటించి తరిద్దాం. ఇక ఈ వారం రాశి ఫలాలు. వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు వక్రి, కన్యలో కేతువు, కుంభంలో రవి బుధులు శనులు, మీనంలో శుక్ర రాహువులు, కన్య తుల వృశ్చిక ధనుసు రాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంది. మరి ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు తెలియజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి కుజ బుధ గురు శుక్ర శనులు చక్కగా యోగదాయకంగా ఉన్నాయి. ఈ వారం కనుక మేషరాశి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. వారాంతం కన్నా వార ప్రారంభం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి చేసేటటువంటి ప్రతి ప్రయత్నం అనుకూలిస్తుంది. ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగుతున్నాయి. అయితే చికాకు ఎక్కువగా ఉంటుంది. కోపం తరచుగా వస్తూ ఉంటుంది. ఆరోగ్యం నలతగా ఉంటుంది. అలా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఇంట్లో ఉండదగింది కాదు. ఇందులో కూడా తలనొప్పికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం ఎక్కువ జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మేషరాశి వారికి చాలా అవసరం. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. పాటించవలసినటువంటి పరిహారం ప్రతినిత్యం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి బుధ శుక్ర రాహువులు యోగిస్తున్నారని చెప్పుకోవాలి. వార ప్రారంభం కన్నా వారాంతం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు చాలా బాగా కలిసి వస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా
కలిసి అన్యోన్యంగా కాలక్షేపం చేయగలుగుతారు. ప్రేమలు కూడా పెద్దల యొక్క అంగీకారానికి నోచుకుంటాయని చెప్పుకోవచ్చు. పరిచయాలు మరింతగా విస్తరిస్తాయి. ఎవరిని ఎక్కడ ఎంతలో ఉంచాలి అనేది మీ దగ్గర ఎదుటివారు నేర్చుకునే విధంగా మీ ప్రవర్తన ఈ కాలంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. కొంచెం మాట తీరు విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. గర్వం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలంకారానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఆరోగ్య సూత్రాలను పాటించడం ప్రారంభం చేస్తారు. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసినటువంటి పరిహారం ప్రతినిత్యం దుర్గా అపదోద్ధారక స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం మధ్యస్థమైన ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. వారం అంతా కూడా ఇంచుమించుగా చికాకుగా ఉంటూ చిట్ట చివరి శుక్ర శనివారాలు మాత్రమే యోగిస్తున్నటువంటి కారణం చేత ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు నేనే సర్దుకోవాలా, నేనే అర్థం చేసుకోవాలా అనుకునే విధంగా మీ ధోరణి సాగుతున్నది అని చెప్పుకోవచ్చు. ప్రయాణంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. వస్తు భద్రత పట్ల కూడా తగు జాగ్రత్తలు అనేటటువంటి అవసరం అని చెప్పుకోవాలి. ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి పెద్దవైనటువంటి అనారోగ్యపరంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటిలో కొంచెం క్రాస్ చెక్ చేసుకోవడం, వీటి విషయాల్లో అశ్రద్ధ చేసేటటువంటివి చేయకుండా ఉండడం, జాగ్రత్తలు పాటించుకోవడం అనేది చాలా అవసరం. ఈ వారం మీకు బంధుమిత్రులతో సరిపడదు. అయితే వారాంతంలో మాత్రం మీకు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసినటువంటి పరిహారం ప్రతినిత్యం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు బుధ, గురు, శుక్ర సంపూర్ణంగా యోగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ వారం కొంత మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నింటా జాగ్రత్తగా మెలగడం అనేటటువంటిది మంచిది. విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి. అయినంత వరకు సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేస్తూ దూర ప్రాంత ప్రయాణాలకు దూరంగా ఉండడం అనేది ఈ వారం చాలా అవసరం. తప్పదు, అతి ముఖ్యం అనుకునేటటువంటి పనులు మాత్రమే అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు, సూచనలు మేరకు చేసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. తల్లిదండ్రులు కావచ్చు, వయసులో మీకన్నా పెద్దవారు కావచ్చు, మంచి హోదాలో ఉండేటటువంటి వారితో కావచ్చు, అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. క్రయ విక్రయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు ఆదివారం, సోమవారం, శనివారం. పాటించవలసినటువంటి పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇక మాఘమాసం శివారాధనకు పెట్టింది పేరు. ఈ మాసంలో మనకి మహాశివరాత్రి కూడా వస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే శివరాత్రి పర్వదినాన్ని కూడా మనం జరుపుకోబోతున్నాం కనుక శివరాత్రిని పురస్కరించుకొని ఈ రోజు నుంచి ప్రారంభం చేసి ప్రతిరోజు కూడా ఒక్కొక్క జ్యోతిర్లింగం ఎలా ఆవిర్భవించింది, అలాగే విశేషించి జ్యోతిర్లింగాన్ని అందరూ పూజించవచ్చు. అయితే ప్రత్యేకంగా ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని అర్చించినట్లయితే వారికి మరింతగా శ్రేయస్సు కలగడానికి, సిద్ధి కలగడానికి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం. ఆ క్రమంలో సౌరాష్ట్రాయ సోమనాథంచ అంటూ 12 జ్యోతిర్లింగాలలో కూడా మొట్టమొదటిగా చెప్పుకునేటటువంటి సోమనాథ జ్యోతిర్లింగం, దాని యొక్క ఆవిర్భావాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. గుజరాత్లో ఉన్నటువంటి ప్రభాస క్షేత్రంలో ఈ సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్రం ఉంటుంది. అది మనందరికీ కూడా తెలుసు. ఒకప్పుడు చంద్రుడికి 27 నక్షత్రాల కన్యలను ఉంచి దక్ష ప్రజాపతి పెళ్లి చేశాడు. అలా పెళ్లి చేసినప్పుడు ఆ 27 మంది భార్యల్లో కూడా కేవలం రోహిణి మీద మాత్రమే ఆసక్తి కలిగి ఉండేవాడట చంద్రుడు. అందువల్ల మిగతా నక్షత్ర కన్యకులు అందరూ కూడా వెళ్ళి తండ్రికి మొరపెట్టుకున్నారట. భర్త మీద మొట్టమొదటి కంప్లైంట్ ఇదే, పురాణాలను అనుసరించి. అప్పుడు బాధపడినటువంటి ఆ యొక్క దక్ష ప్రజాపతి చంద్రుడి దగ్గరకు వచ్చి నచ్చ చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడట. ఎన్నిసార్లు నచ్చచెప్పినా, ఎంత నచ్చచెప్పినా దక్ష ప్రజాపతి మాట కూడా ఆయన వినలేదట. అప్పుడు దక్షుడికి కోపం వచ్చి నువ్వు క్షయవ్యాధిగ్రస్తుడు అవుతావని శపించాడట. దాంతో చంద్రుడు క్షీణించడం మొదలుపెట్టాడు. చంద్రకాంతి లేకపోతే ఔషధాలు లేవు, ఔషధాలు లేకపోతే హవనాలు లేవు, హవనాలు లేకపోతే దేవతలకు ఆహారం లేదు, దేవతలకు ఆహారం లేకపోతే కనుక వానలు లేవు, వానలు లేకపోతేనేమో దుర్భిక్షం వస్తుంది. ఇలా ప్రపంచం అంతటికీ కూడా ఇబ్బంది కలిగింది. అప్పుడు దేవతలందరూ కలిసి చంద్రుడికి బోధ చేశారట. నాయనా, నువ్వు ప్రభాస క్షేత్రానికి వెళ్ళి శివారాధన చేయి, శివానుగ్రహం చేత నువ్వు స్వస్థుడు అవుతావని చెప్పి అప్పుడు ఆయన ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ సుదీర్ఘమైనటువంటి తపస్సు చేశారట. 10 కోట్ల శివ పంచాక్షరి మంత్రాలు జపం చేశాడట 6 మాసాల్లో. దానికి సంతసించినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతను శుక్లపక్షంలో పెరిగే విధంగా, కృష్ణపక్షంలో తరిగే విధంగా, అలా సృష్టి ఉన్నంత వరకు ఉండేటటువంటి విధంగా వరం ఇచ్చారట.
ఆ చంద్రుని అనుగ్రహించినప్పుడు అక్కడికి దేవతలు మిగతా వారందరూ కూడా వచ్చేసి ఎప్పటికీ ఇలానే ఇక్కడే కొలువై ఉండి అందరి యొక్క కోరికలు నెరవేర్చాలి అని చెప్పి వేడుకున్నారట. అందుకు తదాస్తు అని చెప్పి పరమేశ్వరుడు నాటి నుండి జ్యోతిర్లింగ స్వరూపుడై అక్కడ ప్రకాశిస్తున్నాడని చెప్తారు. కుష్టు లాంటి భయంకరమైనటువంటి చర్మ వ్యాధులతో బాధపడేటటువంటి వారు ఈ సోమనాథ జ్యోతిర్లింగాన్ని గనక సేవించినట్లయితే కేవలం దర్శనం చేసుకోవడం అని కాదు, కొంతకాలం అక్కడ ఉండి స్వామివారిని గనక సేవించుకున్నట్లయితే అటువంటి చర్మ వ్యాధులు పోతాయని ప్రతీతి. రాశి క్రమంలో మనం చూసుకున్నట్లయితే గనక వృషభ రాశి వారు ఈ యొక్క జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడం గనక తరచూ చేస్తూ వచ్చినట్లయితే వారికి ఉన్నతి కలుగుతుంది. ముఖ్యంగా వారి యొక్క జన్మ నక్షత్రం ఉన్నటువంటి రోజున కానీ సంవత్సరంలో 1-2 సార్లు వెళ్ళి జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకొని రావడం వలన ప్రతి 6 నెలలకు ఒక మారు కానీ చేస్తూ రావడం వలన ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. అలానే ఈ వృషభ రాశి వారు ప్రతినిత్యం కూడా శ్రీ సోమనాథాయ నమఃశివాయ, శ్రీ సోమనాథాయ నమఃశివాయ, శ్రీ సోమనాథాయ నమఃశివాయ అంటూ చక్కగా అవకాశం ఉన్నంత మేరకు జపం చేసుకుంటూ వచ్చినా కూడా సోమనాథుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కుజ శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు. ఈ వారం సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనసులో ఉన్నటువంటి మాటను బయట పెట్టకపోవడం వలనే ఈ వారం మీకు విజయాలు సొంతం అవుతాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనేటటువంటిది మీకు కంప్లైంట్గా మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వేళకు నిద్రాహారాలు కూడా ఉండవని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంతకానికి విలువ కలిగినటువంటి ఉద్యోగాల్లో ఉండేటటువంటి వారు, ఫైనాన్స్ రంగాల్లో ఉండేటటువంటి వారు, టార్గెట్ బేస్డ్ జాబ్లో ఉండేటటువంటి వారు, మాట మీద ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉండేటటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఒళ్ళు నొప్పులు అలానే అజీర్ణ సమస్యలు బాధించడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు మంగళవారం, బుధవారం. పాటించవలసినటువంటి పరిహారం ప్రతినిత్యం దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి, బుధ, గురులు సంపూర్ణంగా యోగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ వారం మీకు కొంత సానుకూలంగానే సాగుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనసుకు సంతోషం కలిగేటటువంటి ఏదో ఒక సంఘటన మాత్రం ఈ వారం ఖచ్చితంగా అవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నా చిన్నారి బొజ్జకు శ్రీరామరక్ష అనే విధంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయి. అలాగే విద్యార్థుల్లో కూడా కొంత కొత్తదైనటువంటి మార్పు ఏర్పడుతుంది. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఎక్కడ తప్పులు దొరుకుతున్నాయో తెలుసుకుంటూ వాటిని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద మనసు సంతోషంగా ఉంటుంది. అంతో ఇంతో మెరుగైనటువంటి ఫలితాలు అయితే అందివస్తాయి. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు ఆదివారం, సోమవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు యోగించేటటువంటి గ్రహాల యొక్క సంఖ్య నామమాత్రంగా ఉంది. రాహు మాత్రమే మీకు యోగిస్తున్నటువంటి గ్రహం. ఈ వారం మీరు ఎంత ఒదిగి తగ్గి ఉంటే అంత మంచిది. ఇంట బయట 2 విధాలా కూడా ఈ జాగ్రత్తలు పాటించుకోవడం అనేది అవసరం. ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు పాత అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరగబెట్టడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. భార్య లేదా ఇంట్లో ఉన్నటువంటి భర్త, జీవిత భాగస్వామి ఎవరైనప్పటికీ కూడా మీకు ఎంత సహకరించినప్పటికీ కూడా వాళ్ళ మీద కూడా ఏదైనా చిన్నపాటి కంప్లైంట్ ఇక్కడ ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలు కూడా భూతద్దంలో చూసి కంగారు పడతారు, భయపడతారు. కనుక ఇటువంటి వారికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం ఇంచుమించుగా రోజువారీ పనులకు పరిమితం అవుతూ కొత్త విషయాల జోలికి పోకుండా ఉండడమే ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు మంగళవారం, బుధవారం. పాటించవలసినటువంటి పరిహారం ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు బుధ, గురు, శుక్రుడు యోగిస్తున్నారు. ఈ వారం చాలా వరకు కూడా అనుకూలంగా సాగుతుంది. మీకు అండగా నిలిచేటటువంటి వారు మీకు పక్కనే ఉండడం కూడా ఈ వారం కొంత ఊరటను కలిగిస్తుంది. ఈ వారం మీరు బాగా బిజీగా ఉంటారు. అయితే ఈ బిజీ అనేటటువంటిది మీరు ఏర్పాటు చేసుకోవడం మీద ఆధారపడుతుంది. అంటే నేను వర్క్కే ఇక్కడ ప్రాముఖ్యత ఇస్తాను, లేదు నేను రిలాక్స్ అవ్వడానికి ప్రాముఖ్యతనిస్తాను, ఇలా మీరు ఏదనుకుంటే అది చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. ఎదుటివారికి చాలా చక్కటి సలహాలు, సూచనలు కూడా అందిస్తారు. ఆగిపోయినాయి అనుకున్నటువంటి కట్టడాలను తిరిగి మళ్ళీ ప్రారంభించగలిగాము అనేటటువంటి ఒక సంతృప్తి కూడా కలుగుతుంది. శుభకార్యాలు కూడా ముడిపడతాయి. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంది. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు ఆదివారం, సోమవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసినటువంటి పరిహారం ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇక ఫంక్షన్ పండుగలు లాంటి వాటికి వెళ్ళినప్పుడు మనం తీసుకునేటటువంటి ఆహారం మనకి దృష్టి తగలకుండా ఉండడానికి కానీ ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు సీజన్ ఇది. ఫంక్షన్స్ అన్నిటికీ ఎక్కువగా వెళ్తూ ఉంటాం.
వ్రతాలో, పేరంటాలో లేకపోతే పెళ్ళిళ్ళో ఇలాంటివి ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి కదా! అందులో తినేటప్పుడు 10 మంది 10 రకాలుగా చూస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళకి స్వీట్ ఎక్కువ ఉంటే ఇష్టం. వాడు 2, 3 తిన్నారనుకోండి, అమ్మో! ఇన్ని స్వీట్లు తింటున్నారే అనేటటువంటి దృష్టి తగలవచ్చు. ఇలా రకరకాలు. అందుకని ఈ దోషం లేకుండా ఉండడానికి గాను ఎలాగో బఫే ప్లేట్లు కదా! ఆకులు వేసి భోజనాలు పెట్టేటటువంటి రోజులు పెద్దగా ఏం లేవు కాబట్టి, ప్లేటు మీరు ఏదైతే తీసుకుంటారో ఆ ప్లేట్ అడుగున నీళ్ళతోటి ఇంటూ మార్కు కొట్టాలి. ఆ ప్లేట్ కాస్త వెనక్కి ఇలా తిప్పేసి చక్కగా ఇంటూ మార్కు కొట్టుకోవాలి. మనకు కనబడితే చాలది. మనకు తెలుస్తుంది కదా! జస్ట్ మనం ప్లేటు వెనకాల నీళ్ళతో ఇంటూ మార్కు కొట్టుకుంటే చాలు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు రవి, శుక్రులు యోగిస్తున్నారు. ఈ వారం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా డాక్యుమెంటేషన్‌కి సంబంధించిన అంశాలు, రిజిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి అంశాలు, ఎదుటివారితో చర్చలు జరిపి మాట తీసుకోవడానికి గాని చేసేటటువంటి ప్రయత్నాలు, కొనుగోలుకు సంబంధించినటువంటివి ఇవి చాలా అనుకూలిస్తున్నటువంటివిగా చెప్పుకోవాలి. ప్రేమికుల మధ్యలో విభేదాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. టార్గెట్ రీచ్ అయ్యాను అనేటటువంటి తృప్తి కూడా మీకు ఏర్పడుతుంది. చక్కటి ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. మొక్కుబళ్ళు కూడా తీర్చుకోగలుగుతారు. ఉపకరించేటటువంటి స్నేహాలు ఉంటాయి. మానసిక ఆందోళన కూడా ఉంటుంది. షుగర్ పెరగడానికి లేదా గ్యాస్ కంప్లైంట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి గనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. పాటించవలసినటువంటి పరిహారం ప్రతినిత్యం అర్జున దుర్గా స్తోత్రాన్ని పాటించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కుజ, శుక్ర, రాహువులు సంపూర్ణంగా యోగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ వారం గౌరవ మర్యాదలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారు. అపార్థాలను పోగొట్టుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రకరకాలైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటటువంటి వారికి ఊరట కలిగేటటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగపరంగా ఒత్తిళ్లు ఉన్నా వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. అలానే ఆర్థిక విషయాలు కూడా లౌక్యంగా ప్రవర్తించగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుకుంటూ వాటికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ వారం అంతా ఇంచుమించుగా ఆనందంగా కాలక్షేపం పనిచేస్తారు. చాలా మంచి సమయం. ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ వారంలోనే పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసినటువంటి పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని పఠించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు యోగిస్తున్నటువంటి గ్రహం శుక్రుడు మాత్రమే. చికాకులతో మొదలైనటువంటి వారం అనుకూలమైనటువంటి ఫలితాలతో పూర్తవుతుంది. ఇది వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవాలి. అలానే భారీ వ్యాపారాలు చేసేటటువంటి వారికి లేకపోతే కనుక పరిశ్రమలు నిర్మించడానికి కానీ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి శక్తికి మించినటువంటి రుణాలు పెట్టి ఇల్లు కొనుగోలు చేసుకుంటున్నాం అనేటటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలం. వాహనం కొనుగోలు చేసుకోవడం కానీ లేకపోతే వాహనాన్ని మార్పు చేసుకోవడానికి కానీ అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్లో కూడా మూవ్మెంట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ రంగాలలో ఉండేటటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలం. మిషనరీ వ్యాపారాలు చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం. అలానే ఎవరైతే కనుక సాధారణమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి కూడా ఒక స్పష్టత అనేటటువంటిది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి కానీ కొత్తవైనటువంటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసినటువంటి పరిహారం ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. కొంచెం మధ్య మార్గంగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఈ వారం చాలా అవసరం. ఇక్కడ ఎవరు ఏమనుకున్నారు అనే దానికన్నా మీ మనసు ఏం చెప్తుంది, మీరు అనుకున్నటువంటి ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారా లేదా, దీనికే అధికమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తారు అని చెప్పుకోవచ్చు. వీసా ప్రాసెసింగ్ వంటి అంశాలలో కావచ్చు లేకపోతే గ్రీన్ కార్డ్ లాంటి వ్యవహారాల్లో కావచ్చు కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉండేటటువంటి కాలం కనుక నిదానంగా ఆచితూచి అడుగులు ముందుకు వేయడం అనేది మంచిది. ఊహించినటువంటి వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా అనవసరమైనటువంటి చికాకులు పెరిగేటటువంటి కాలంగా చెప్పుకోవాలి కనుక రోజువారీ కార్యక్రమాలకు పరిమితం అవుతూ ఉండడం అనేది మంచిది. ముఖ్యమైన పనులు ఏమున్నా కూడా వార ప్రారంభంలోనే పూర్తి చేసుకోండి. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు ఆదివారం, సోమవారం. పాటించవలసినటువంటి పరిహారం ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. నమస్తే. శ్రీమాత్రే నమః.